ఖమ్మం జిల్లా కేంద్రంలో మున్నేరు వరద బాధితులకు ఖమ్మం సిటీ క్యాంపస్ లో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో వివేహే ఫౌండర్ దేవకి వాసుదేవరావు నిత్యావసర సరుకులు కిట్లు అందజేశారు. మున్నేరు పారివాక ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో నష్టం జరిగిన 500 మంది బాధితుల కిట్లను ఇవ్వడం జరిగింది. సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగినటువంటి విపత్తు చాలా బాధాకరమని, నిరాశ్రయులు అయ్యారు చాలా మంది. వారి సహాయార్థం నిత్యావసర వస్తువులు సంబంధించిన కిట్లు ఇచ్చి తమ సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేలచెరువు వెంకటేశ్వర్లు చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవి మరియు విహె సంస్థ బాధ్యులు వాలంటీర్స్ పాల్గొన్నారు. ఓకే ఈరోజు మున్నేరు వరద బాధితులకు మరి అన్న వాసుదేవరావు ఆధ్వర్యంలో మరి కొన్ని అమెరికా సంస్థలు కొన్ని సంస్థల ద్వారాగా మరి ఈరోజు పేద ప్రజలకి వరదలో కొట్టకపోయిన వాళ్ళకి మరి కిట్ల రూపంలో సరుకులు, బియ్యం, సాపా, దుప్పట్లు అందజేయడం జరిగింది. మరి అన్నగారు మొన్నగా 500 మందికి మరి కర్ణగిరి అయితేనే మోతేనగర్ ఆ ఏరియాలో కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజుగా అసలుకి పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఎవరెవరు కొట్టుకొని పోయిన వాళ్ళందరికీ వాళ్ళ పిలిచి కార్డు ఇవ్వడం జరిగింది. 3 రోజుల నుంచి అది ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ అన్నగారి చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి అన్నగారికి మన వాసవి చిరు వ్యాపార సంఘం నుంచి వాసుదేవరావు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు అన్నగారిని అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో పేదవాళ్ళని ఆదుకోవాలని మరి అనేక కుటుంబ మిషన్లు కానివ్వండి అనేక విషయాలలో సహాయం చేసుకుంటూ ముందుకెళ్తున్న అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. జై రామకృష్ణ. ఈరోజు ఖమ్మంలో మున్నేరు వరదకి బాధితులైన నిరాశ్రులైన పేద ప్రజలందరూ కూడా మరి వారికి అవసరమైన గ్రాసరీ కిట్, అదేవిధంగా వారికి పడుకోవడానికి చాప, దిండ్లు, దుప్పట్లు, వాటి కవర్లు అన్నిటి కూడా ఈరోజు ఒక 500 కుటుంబాలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ యొక్క పంపిణీకి అభయ ఫౌండేషన్ హైదరాబాద్, అదేవిధంగా సీడ్ సంస్థ, అమెరికాకు సంబంధించిన సీడ్ సంస్థ ఆర్థిక సహకారం అందించడం జరిగింది. వారికి, వారి సభ్యులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ త్రిమూర్తుల యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి కోరుకుంటూ మరి కనీ విని ఎరిగిన విధంగా మనకి ఖమ్మంలో ఈ వరదలు రావడం చాలా దురదృష్టకరం. ఈ వరదలు లాంటి వచ్చినప్పుడు పేద ప్రజలకు జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. ఉన్న సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద రావడం, మరి వేరే విధంగా సహాయం చేయలేకపోయినా వారి కనీసంగా అవసరాల కోసం ఈ యొక్క మరి సరుకులు, వారు ఉండటానికి పడుకోవడానికి కావాల్సిన దిండు దుప్పట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ నమస్కారం తెలియజేస్తాం. అలాగే వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు 13 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు దాదాపు 15,000 మంది యువతి యువకులకు అనేక వృత్తి విద్యల్లో నైపుణ్యం వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క యువతి యువకులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, మంచి వ్యక్తిగా నిర్మాణం అయ్యే విధంగా ఒక వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగపరచుకోవాలని